హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనూస్ రసోయి. ఈరోజు అనూస్ రసోయి స్పెషల్ ఎండబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకునే టమాటా పికల్. ఇది ఒక నెల రోజులైనా చక్కగా నిలవ ఉంటుందండి. దీనికోసం నేను ఎర్రగా బాగా పండిన టమాటాలు ఒక 1/2 కిలో తీసుకొని కడిగి పొడి బట్టతో తుడిచి ఇక్కడ పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కానీ లోపల ఉండే తెల్లగా ఉండే గుజ్జు భాగం మాత్రం విడదీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా ఈ తెల్లగా ఉండే ముక్కలు మాత్రం ఈ పచ్చడిలో అసలు వేయకూడదు. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 4 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించేసుకొని ఒక డిష్లో వేసేసుకోవాలి. స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకుంటే బాగా వేగుతాయండి చక్కగా. చూడండి, కలర్ వచ్చేసాయి అప్పుడే. ఇలా వేగిన వాటిని ఒక డిష్లో వేసేసుకున్నాం. ఇప్పుడు అదే ప్యాన్లోని కొంచెం ఆవాలు కూడా బాగా చిటపట్లాడే వరకు ఆయిల్ వేయకుండా, ఈ రెండు కూడా వితౌట్ ఆయిల్తోనే వేయించాలండి. సేమ్ మెంతులు తీసుకున్న ప్లేట్లోనే ఇవి కూడా వేసేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి మెత్తని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, ఒక 1/2 కప్పు ఆయిల్. ఎందుకంటే ఇది బాగా నిలవ ఉండే పచ్చడి కనుక దీనికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ కూడా కాగిన ఆయిల్లోని వేసేసుకోవాలి. నేనైతే క్రిస్టల్ సాల్ట్ తీసుకుని వాడుతున్నాను అండి. మామూలు సాల్ట్ కూడా వేయచ్చు, రుచికి సరిపడినంత. 1/2 టేబుల్ స్పూను పసుపు, కొంచెం చింతపండు నానబెట్టి ఏం వేయక్కర్లేదండి. టమాటా ముక్కల మధ్యలో వేసేసామంటే ఆ వచ్చే ఆ గుజ్జుకి దానికి శుభ్రంగా అది మెత్తబడిపోతుంది. బాగా కలిపేసేయాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీనికి ఎండాకాలంలో ఉండాలి, ఎండబెట్టాలి, తీయాలి, ఊట ఎండబెట్టాలి, ముక్కలు ఎండబెట్టాలన్నా ఏమీ ఆ ప్రాబ్లమే ఉండదు. శుభ్రంగా ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసేసుకోవచ్చు, ఇంట్లో అన్ని కాలాల్లో చేసుకోవచ్చు. దీనికి నేను 2 టేబుల్ స్పూన్లు మామూలు 3 మ్యాంగో కారం వాడాను. ఇంకొక 2 టేబుల్ స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అని దొరుకుతుంది మనకి, అది కొంచెం వాడాను. ఎందుకంటే మరీ ఎక్కువ కారం ఉండదు, అలాగనే మరి చప్పగాను ఉండదు, కమ్మదనం ఉంటుందండి ఈ కారానికి. కలర్ కూడా చాలా బాగుంటుంది. చూస్తేనే మొత్తం అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేయాలనిపిస్తుంది. అంత రుచికరంగా ఉంటుంది, చాలా టేస్ట్గా. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారాక దీని అంతటిని కూడా చక్కగా ఒక మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా గుజ్జులాగా చేసేసుకోవాలి. చూడండి, చక్కగా మెత్తగా గుజ్జు అయిపోయింది టమాటా అంతా కూడా. అదే ప్యాన్లోని ఒక 1/2 కప్పు ఆయిల్ వేసేసుకుని, నేనైతే దీనికి పల్లీ నూనె వాడుతున్నాను. బాగానే ఉంటుంది, వాసన కూడా చక్కగాను. పచ్చడికి కావాల్సిన పోపు ఆవాలు, కొంచెం మెంతులు. ఇంకా నిలవ పచ్చడికి మనం మామూలుగానే ఇంగువ కూడా కొంచెం వాడతాం కదా. ఈ రెండు బాగా వేగాక అప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకుని అన్నీ చక్కగా వేగేదాకా కొంచెం అలా కలపాలి. మంచి ఫ్లేవర్, అరోమా ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇంగువ వేయగానే
కమ్మని వాసన. ఇప్పుడు ఇందాక తీసి పెట్టుకున్నాం గుజ్జు, అది ఈ పోపులో వేసేసుకోవాలి. ఇంట్లో కూడా చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా మనం చేసుకోవచ్చండి చక్కగాను. అప్పటికప్పుడు హడావిడిగా చేసుకునే పని లేకుండా ఒక 2 రోజుల ముందే చేసి కూడా పెట్టుకోవచ్చు. ఏమి పాడవదు అసలు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల రోజులైనా నిల్వ ఉంటుంది, బయట పెట్టుకుంటే 1 వారం రోజులు. ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాల పొడి, అది 1 టేబుల్ స్పూన్ వేయాలి. కానీ 1 టేబుల్ స్పూన్లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు చేయలేం కదండి. మళ్ళీ ఇంకొక దానికి పనికొస్తుంది కనుక ముందు మిగిలిన పౌడర్ని చక్కగా ఒక మంచి బౌల్లో పెట్టి మూత పెట్టి దాచుకోవచ్చు. దీని మీద ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇట్లా మూత పెట్టేసి ఉంచేసుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది. చూస్తుంటేనే వెంటనే వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తినాలనిపిస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక చల్లారాక ఒక మంచి గాజు సీసాలో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ అండి.